guys, welcome back to MVP Craft. ఈరోజు ఆడబోతున్నాం మైండ్ క్రాఫ్ట్ ఆటో సర్వే ఎపిసోడ్ 3 అండ్ గైస్ ఇన్ని రోజులు ఆడపోవడం వీడియో అన్ని లాస్ట్ బుక్ అండ్ సాఫ్ట్వేర్స్ కూడా ప్లాన్ చేశాను గైస్. ఇది చూడండి. అండ్ గైస్ ఇన్ని రోజులు వీడియోస్ చేయకపోవడం రియల్లీ సారీ. లాస్ట్లో అయితే చెప్తా. అండ్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ఆన్ ఉంచుకోండి. అండ్ మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయ్యా. అండ్ వీడియోస్ అయితే ఈసారి నుంచి రెగ్యులర్గా వస్తాయి. ఈ వీడియో వచ్చేసరికి 9, 10, 11 అవ్వచ్చు, ఎందుకంటే గైస్ ఇది లేట్ అయిపోయింది. అండ్ ఓకేనా గైస్? అయితే ఓకే, ఇక్కడ విచ్ సౌండ్ మనకు వచ్చిన అనవసరం. మనం అయితే మైనింగ్లో ఉన్నమాట, ఎందుకంటే అండ్ మీకు చూపిస్తాను. స్క్రీన్ మీద అయితే వేస్తాను గైస్. మనకైతే 2 డైమండ్స్ అయితే దొరికాయి. ఆ 2 డైమండ్స్ కాదు, 20 డైమండ్స్ అనుకుంటా. అండ్ గైస్ నేను చచ్చిపోయాను గైస్. అంటే ఎలా చచ్చిపోయినంటే గైస్, గేమ్ అయితే క్రాష్ అయింది. చచ్చిపోయినట్టు తర్వాత చూపించింది. ఆ తర్వాత ఓల్డ్ వెంటనే డిలీట్ అయిపోయింది. ఆ ఓల్డే కాదు, మైన్క్రాఫ్ట్లో సగం ఓల్డ్ పైగా డిలీట్ అయిపోయి స్టోరేజ్ ఫుల్ అయిపోయిన వల్ల వదిలేండి. మళ్ళీ అదొకటే చెప్తున్నాను. ఇంక నేను వీడియోస్ ఎందుకు లేట్ అయిందంటే ఎగ్జాక్ట్ కారణం అయితే నైట్ వీడియో ఎండింగ్లో చెప్తాను. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ప్లీజ్ గైస్. అండ్ వీడియో చేయకపోతే సారీ గైస్, రియల్లీ సారీ. ఈసారి నుంచి వీడియో డైలీ వస్తుంది. రేపు సండే వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. సరే ఇప్పుడు మనం అయితే మైనింగ్కి అయితే వెళ్దాం. ఓకే, ధైర్యం. ఇదైతే ఆఫ్లైన్లో చేశాను అనమాట. ఈ కేవ్స్ అంతా మనకైతే 20 డైమండ్స్ దొరికే. స్క్రీన్ మీద అయితే వేస్తాను. 20 కూడా కాదు, 20 కూడా కాదు. మన టార్గెట్ ఇప్పుడు వచ్చి 24 డైమండ్స్ కలెక్ట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ 10 డైమండ్స్ కలెక్ట్ చేసాం. 24 డైమండ్స్ దొరికేంత వరకు అయితే చూద్దాం. అండ్ గైస్ డిస్కార్డ్లో నాకు ప్లేయర్ కావాలి. అదే నాకు మైన్క్రాఫ్ట్ మన సోలో సర్వే, మల్టీ సర్వేలకు, నార్మల్ సర్వేలకు ప్లేయర్ కావాలన్నాను గైస్. అది మీరేం చేయక్కర్లేదు. డిస్కార్డ్ అని ఒక యాప్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదే డిస్క్రిప్షన్లో ఇవ్వాలి, కానీ అది డిస్క్రిప్షన్లో ఇస్తాను యాప్ లింక్. మీరు డిస్క్రిప్షన్ నుంచి యాప్ ఎక్కించుకొని రిజిస్టర్ కానీ లాగిన్ కానీ అయ్యి అందులో నా సబ్స్క్రైబర్ వాయిస్ చాట్ కానీ ఎందులో అయినా సాన్ చేయండి. ఈవినింగ్ 6:45కి నాకు చాట్ చేయండి. ఎవ్రీ సండే అండ్ ఎవ్రీ ఫ్రైడే సాటర్డే అంటే అన్నమాట. ఓకేనా గైస్? వీడియో అయితే ఆ టైంలోనే చేస్తాను. ఆ టైంలో నాకు కావాలి ఒక మల్టీప్లేయర్ సిరీస్కి. ఓకేనా గైస్? మీరు ఆ టైంలో రావాలి. డిస్కార్డ్ అనే యాప్ ఎక్కించుకోవాలి. డిస్క్రిప్షన్లో లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి డిస్కార్డ్ అనే యాప్ ఎక్కించుకొని రిజిస్టర్ కానీ లాగిన్ కానీ అవ్వండి. ఓకేనా గైస్? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం అయితే ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్కి వెళ్ళాలి. ఓకే, ఈ లెవెల్లోనే మైండ్ చేయమన్నాడు బ్రో అయితే. అండ్ నేను ఆఫ్లైన్లో గూగుల్లో రీసెర్చ్ చేశాను డైమండ్స్ కోసం. ఒకడైతే 59 అంటున్నాడు, ఒకడేమో 57 అంటున్నాడు, ఒకడేమో 53 అంటున్నాడు. నాకేం అర్థం కావట్లేదు, కానీ నేను ట్రై చేస్తాను గైస్. నేను 53 లెవెల్లోనే చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే నేను ఊరికి కేబుల్ అయితే దొరుకుతున్నాయి. అండ్ ఈ ఎపిసోడ్లో మ్యాక్సిమం 24 కన్నా ఎక్కువ దొరికినా పర్లేదు. మనకి యావరేజ్గా 30 డైమండ్స్ దొరకాలి. ఓకేనా గైస్? మన దగ్గర ఉన్న టార్చర్స్ అన్నీ అయ్యేంత వరకు, రిసోర్సెస్ అన్నీ అయిపోయేంత వరకు నేను మైండ్ చేస్తూనే ఉంటాను. ఓకేనా గైస్? మనకి 24 కానీ 30 డైమండ్స్ కానీ దొరికితే ఒక 34 డైమండ్స్ దగ్గర అయిపోతాయి. అండ్ యా, అండ్ గైస్ 50 సబ్స్ పూర్తి చేయండి గైస్. ఎవ్రీ సండే లైవ్ వస్తుంది. అలాగే అది మైన్క్రాఫ్ట్ మార్నింగ్ లైవ్ వస్తుంది. మార్నింగ్ ఈ అమంగ్ అస్ లైవ్ వస్తుంది. వద్దంటే చెప్పండి, మార్నింగ్ ఏ లైవ్ పెట్టాలి మీరు చేయండి. అమంగ్ అస్ ఎట్టమంటారా, ఏ గేమ్ ఎట్టమంటారో చెప్పండి. ఈవినింగ్ అయితే మైన్క్రాఫ్ట్ మల్టీప్లేయర్ సర్వేలు కానీ ఏదో ఒక సర్వేలు కానీ పెడతాను, లైవ్ అయితే పెడతాను. ఈవినింగ్ మీరు 50 సబ్స్ పూర్తి చేయండి. నేను టైమింగ్స్ అన్నీ చెప్తాను. సండే మాత్రం లైవ్ వస్తుంది. మీరు 50 సబ్స్ ఎంత పే చేస్తే అంత వస్తుంది. ట్యాబులు నన్ను సబ్స్క్రైబ్ చేస్తాను. అండ్ ఓకే గైస్, ఇప్పుడైతే హాట్ కోర్ అయితే లేట్ అవుతుంది. ఈసారి నుంచి డైలీ వస్తుంది గైస్. ఓకే గైస్? సారీ గైస్, ఈసారి అస్సలు లేట్ అవ్వదు. మొబైల్ అయితే ల్యాగ్ అవుతుంది. కొత్త మొబైల్ అయితే గైస్. మనకైతే ఒక డైమండ్ దొరికింది. అయితే 55లో ఉంటుంది అన్నమాట. టఫ్ అయితే ఉంది. టఫ్ ఉన్న చోట రీసోర్సెస్ దొరకవనుకుంటా. చెప్పండి గైస్, నాకైతే తెలీదు. ఓకే, పికాక్స్. అండ్ దీంట్లో మనకి ఎన్ని డైమండ్స్ అండ్ మీకు స్క్రీన్ మీద వేస్తాను డైమండ్స్ ఎన్ని దొరికాయో అవన్నీ. ఓకే, అండ్ ఇది చాలా పెద్ద మైండ్ గ్యాస్. నేను 41 days గ్రైండింగ్ చేయడం సరిపోయింది. చచ్చిపోయాక నాకు జస్ట్ 2 days హౌస్ కట్టాను, 5 నార్మల్ కట్టడం అయిపోయింది. కానీ డైమండ్స్ కోసం లేట్ ఎందుకు అయిందంటే చెప్పాను కదా, వీడియో లాస్ట్ వచ్చా మీకు మధ్యలో చిన్న చిన్న ముక్కలు అయితే చెప్తాను గ్యాస్. అప్పుడే గ్యాస్. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్. అన్సబ్స్క్రైబ్ చేయకండి వీడియో లేట్ అయిందని. కారణాలు ఉంటాయి. డైమండ్ ఇచ్చే కదా దొరికింది మనకి, అంటే నాకు ఎందుకో ఇటు దొరుకుద్ది అనిపిస్తుంది గైస్.
ఖచ్చితంగా ఒకసారి తర్వాత మైండ్ చేద్దాం. చూద్దాం. సో గైస్ డైమండ్స్ దొరికేసి కలుద్దాం గైస్ మళ్ళీ. సో గైస్ డైమండ్ అయితే దొరికింది ఇక్కడ. ఓకే మనకైతే డైమండ్ తీసేసుకుందాం. ఓకే ఆ సెట్ పైకి వెళ్ళి కూడా చూద్దాం ఏమైనా ఎన్ని డైమండ్స్ దొరికాయో. ఓకే గైస్ ఇక్కడ -53లోనే ఎక్కువ దొరికాయి. ఆహా సెట్ గైస్ మనకి 14 13 దొరకాలన్నాను గైస్. ఒక్కసారి చూద్దాం పైకి వెళ్ళి. చూసారు కదా పికాక్స్లు ఎంత అక్కడికి ఇప్పటికి అంత గట్టిగా గ్రైండ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మైన్ చేద్దాం అనుకుంటున్నాను. డైమండ్ ఇక్కడ దొరికే కదా. ఒకసారి ఆగండి. బ్లాక్ ఇక్కడ ఇలా రన్నింగ్ లో దొరికింది కాబట్టి ఇక్కడ మైన్ చేద్దాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఓకే ఈ బ్లాక్ తగలకుండా ఉండడానికి కొంచెం వెయిట్గా ఉంటుంది. చెప్పండి ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ చెప్పండి గైస్ నాకు. అంటే నాకు అర్థం కావట్లేదు. 53 అనిపిస్తుంది, 54 అనిపిస్తుంది. సర్లేండి మనకైతే డైమండ్స్ 8 డైమండ్స్ దొరికాయి. ఈ 8 డైమండ్స్ మన దగ్గర ఉన్న డైమండ్స్తో ట్రై చేద్దాం. ఎంచార్ట్మెంట్ అదే ఎంచార్ట్మెంట్ టేబుల్ ఏం కాదు, జస్ట్ ఆర్మర్ టూల్స్ ఏమైనా వస్తాయి అని చూద్దాం. ఇది మనం అంతా ఆఫ్లైన్లో గ్రైండ్ చేసింది. ఫుడ్ కూడా ఆఫ్లైన్లో చాలా గట్టిగా సేఫ్ గేమ్ ఆడదామని డిసైడ్ అయ్యింది. కేవ్లోకి వెళ్తే ఊరికే చచ్చిపోతున్నాను. ఓకే అండ్ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తే బేర్ చేయండి. ఓకే ఈ వీడియో చిన్నగా ఉండొచ్చు, మరీ పెద్దగా ఉండదు. ఎందుకంటే పెద్ద ఏముండదు కేసు ఎక్కువ మైనింగ్ కాబట్టి కట్స్ ఉంటాయని చెప్పలేము, అలా అని చెప్పలేము. ఓకే టఫ్ ఇటు సైడ్ నుంచి వెళ్దాం ఈసారి. ఇటు సైడ్ నుంచి వెళ్ళి చుట్టూ కానీ కిందకి వెళ్దాం. టఫ్ ఉన్న వైపు వద్దు గేస్. అంటే ఈ మధ్యకాలంలో సబ్స్క్రైబర్ పర్సెంట్ చాలా దారుణంగా ఉంది. స్క్రీన్ మీద అయితే వేస్తున్నాను 53 or 44 సంథింగ్. చాలా దారుణంగా ప్రో వీడియోస్ పెట్టకపోతే ఎవరు చేస్తారు ప్రో అంటే నాది తప్పేలేండి. సర్లేండి ఈసారి నుంచి వీడియో రెగ్యులర్గా రావడానికి ట్రై చేస్తా. గట్టి గ్రైండ్ చేసాం మనం. ఓకే ఇదిగోండి ఇదంతా క్లియర్ చేశాను. సేమ్ డీటెయిల్స్ అంతా ఏం మారలా. ఫామ్ అయితే ఇంత దూరం కట్టుకోవాల్సి వచ్చింది. అండ్ వీట్ ఫామ్ అయితే సింగిల్గా పెట్టుకున్నా అలాగా. ఎందుకంటే నాకు ఇరిటేట్ హౌస్ అయితే కొంచెం పొజిషన్ కూడా మారటం చెప్పగా చచ్చిపోయిన ఓల్డ్ కూడా డిలీట్ అయిపోయింది. ఎలా అంటే కేప్ అయిపోయింది. ఇదిగోండి మన సోసస్ ఇక్కడే ఇందులో ఏం పెట్టను, చెత్త ఏమైనా ఉంటే పెడతాను అంతే. దగ్గర డ్యామేజ్ అనండి చూపించాను ఆగండి. నెక్స్ట్ నేను అది ఆఫ్లైన్ కూడా కాదు రికార్డ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ వచ్చిన వల్ల చేయలేదు. ఓకే చూద్దాం. మనకి 34 డైమండ్స్ కానీ 32 డైమండ్స్ కానీ వస్తే ఎక్కువ డ్యామేజ్ చేద్దాం అని అనుకుంటున్నాను. వస్తే ఓకే 34 రాలేదు గైస్, పర్లేదు 27 గైస్. అంటే 34 కానీ 32 డైమండ్స్ చాలా పెద్ద టార్గెట్. ఒక్క నిమిషం ఓన్లీ మైనింగ్ అయితే బాగోదు. ఓల్డ్ కూడా చూడండి. ఏం చేయలేగా బెస్ట్ ఇదిగోండి 2 blocks మా ఫాము 3 blocks కూడా చేస్తాను. ఫ్యూచర్లో దీన్ని 4 blocks చేస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి 2 blocks సరిపోద్ది. ఇదే లెవెల్ అంటే అంతే దూరంలో 3-4 blocks చేస్తా. మధ్యలో షుగర్ కేన్ 2 blocks చేశాను. షుగర్ కేన్ ఇప్పుడు ఏం తీయద్దు, తీద్దామా తీసేద్దాం, ఏం పని ఉందిలే మనకి. అండ్ నేను చాలా కష్టపడి చేశాను గేస్ ఈ వరల్డ్ ని 2 times. వరల్డ్ అయితే తెలియకపోతాను గేస్. సెకండ్ టైం అయితే చచ్చిపోయాను. ఫస్ట్ టైం కూడా చచ్చిపోయానని చెప్పి ఉంటాను, నాకు గుర్తుండదు గజిరి నేను. అండ్ ఇది రికార్డింగ్ చేసేసరికి అయితే ఈ రోజు 3వ తారీఖు అనుకుంటా. 3వ తారీఖున అయితే రికార్డ్ చేస్తున్నాను గేస్. ఓకే మనకైతే షుగర్ కేన్ బాగా గట్టిగా వచ్చింది. మధ్యలో ఏమైనా షుగర్ కేన్ వదిలేసిన ఆ సైడ్ కానీ పేపర్కి ఇట్లకి కావాలి కాబట్టి చెప్పండి ఓల్డ్ ఎలా ఉందో మార్చక. అంటే నేను కొన్ని చేంజెస్ చేసా చనిపోకుండా ఉన్నాం కోసం ఈసారి. ఓకే సీడ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. మనకి వీట్ కావాలంటే వీట్. ఓకే 3 స్టాక్ ఆఫ్ మనకి ఇంకా సరిపోదు. చికెన్ ఫీడ్ చేయాలి కదా, మనం చికెన్స్ కూడా ఫీడ్ చేయాలి మర్చిపోకూడదు. చికెన్స్ సరిపోతాయి. నువ్వు వెళ్ళి చెస్ట్లోకి వెళ్ళిపో. హైబల్స్లో ఒక చెత్తను, ఒకవేళ అదే సింగిల్ చెస్ట్ అయితే ఎక్కువ చేయను. ఓకే ఇప్పుడు ఫస్ట్ చికెన్స్ని ఫీడ్ చేద్దాం. సరే ఆగానే ఇచ్చేసా కదా.
ఓకే, చికెన్స్ అన్నిటికీ దొరికిందే అనుకున్నాను. ఓకే, చికెన్స్ బాగా తినండి, బాగా బలంగా ఉండి నాకు మనకి ఇంకా 40 ఎంత కావాలి. ఈ చికెన్ బయటకు వచ్చింది ఎందుకు సర్లే, బయట ఉండి పెద్దగా నేను చంపేస్తా. అండ్ ఆటోమేటిక్ ఫార్మ్స్ అయితే మనం చేయబోతున్నాం ఫ్యూచర్ లో. ఇవన్నీ ఆటోమేటిక్ గా రెస్టారెంట్ గన్ ఇలాంటి వాటితో మొబైల్ విషయాల్లో. జస్ట్ లో రేస్ ఆర్గనైజ్డ్ గా నెక్స్ట్ టైం చేద్దాం. ఎలా ఇప్పుడే చేద్దాం, ఎపిసోడ్ లాస్ట్ లో సర్దేద్దాం నీట్ గా. ఇదైతే మిక్సీ చేస్తే స్టిల్ ఇంకెప్పటికి ఓకే. ఓ 60 పడతాయా? అయితే స్లీప్ వేసి ఓకే గైస్. ఇప్పుడైతే ఇది గైస్ చూడండి, ఓల్డ్ అయితే ఇక్కడ నేనైతే కాబుల్ స్టోన్ ఎట్టాను. ఆ బ్రో అయితే ఏం పెట్టాడో నాకు తెలీదు. ట్యూటోరియల్ ఎంతమంది చూసారో నాకు తెలీదు. నేనైతే ట్యూటోరియల్ చూసి కట్టిన హౌస్ ఇదే. చెప్పండి బాగుందా లేదో, అప్పుడు అడగలేదు డీటెయిల్ గా, ఇప్పుడైతే అడుగుతున్నాను. అయితే ఒకరు ఎట్టే బాగుందని థ్యాంక్ యూ బ్రో పెట్టినందుకు. అండ్ ఇది డెకరేషన్ నేను వాడుకోను. డోర్స్ అయితే మార్చాను. ల్యాగ్ అయితే అవుతుంది, లిటిల్ బిట్ ల్యాగ్. రికార్డింగ్ చేస్తే నాకు ల్యాగ్ అవ్వడం కామన్, అందుకే వీడియోస్ లేట్ అవ్వడానికి కారణం ఈ ల్యాగే గైస్, ఫస్ట్ రీజన్. ఇంతే గైస్. ఇప్పుడు మనం వెళ్ళి డ్యామేజ్ కలెక్ట్ చేద్దాం. ఎన్ని ఇప్పుడు మన దగ్గర డ్యామేజ్ 27 ఉన్నాయి కదా, మన 32 కావాలి. 27 కదా, మనకి 34 దొరికినా చాలు. ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఎన్ని డ్యామేజ్. ఓకే, మనకి 27 డ్యామేజ్ దొరికాయి. 27 కదా గైస్. ఇదిగోండి, నేను ఇదంతా మైన్ చేసి ఇన్ని బ్లాక్స్ చూడండి. స్టాక్ 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 మామూలుగా ఉండదు మనతో. అన్ని స్టాక్స్, ఇంత స్టాక్స్ చూసారు కదా గైస్. అవును, ఇది టఫ్ వెళ్ళినట్టుంది. ఒకసారి చూడటం టఫ్ వెళ్ళినట్టుంది. ఎందుకంటే టఫ్ ఎందుకు వెళ్ళకూడదు, టఫ్ అస్సలు వెళ్ళకూడదు. ఓన్లీ కాపిస్తాను 2 వర్షన్సే. టెస్ట్ఫుల్ లేక ఏదో చేద్దాం. అండ్ ఇవన్నీ ఎందుకు సేకరించడం కదా, సేఫ్ గా ఆర్గనైజింగ్ ఎందుకు కడుతున్నాం అంటే, మొత్తం స్టోన్ తో మనం ఇక్కడ హౌస్ అయితే కడదాం. ఎక్కడ కడదాం కామెంట్ చేయండి. ఇక్కడ కట్టమంటారు, అక్కడ కట్టమంటారు, అంటే ఎక్కడ చెప్పండి. అయితే ఓన్లీ స్టోన్, కాబుల్ స్టోన్ అండ్ బ్లాక్ గన్, అదే అంటారు దాని పేరు స్టోన్. అదే సమయం గుర్తుండవు, మనం గజనీలు మీ ఇట్. ఓకే, ల్యాపిస్ ఉంది, నేను కావాలని తీసుకోలేదు కానీ ఏదో అన్నం మీకు. దాని పేరు కాంక్రీట్. కాంక్రీట్ అనగా స్కెచ్ పైన అయితే వేస్తాను. కాంక్రీట్ అయితే చెప్పండి. కాంక్రీట్ కాకపోతే నాకు తెలీదు. దాని కాంక్రీట్ హీటులతో కడతాను. ఇది 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 కాదు, ఇటు సైడ్ అలా కడుతూ ఇటు సైడ్ కాదు. డైమండ్ అనేది చూస్తున్నా. ఓకే, ఇప్పుడైతే మనకి డైమండ్ టూ అని ఎందుకంటున్నానంటే కేవ్ కదా, ఎక్కువ దొరుకుతుందేమో అనుకుని ఆశపడ్డాను గేస్. సర్లేండి, చాలా సేపు మైండ్ చేశాను గేస్. ఫస్ట్ థింగ్, కేవ్ పైకి ఏమైనా ఉందా ఇంకా ఎక్కడైనా? ఏమీ లేదు. ఇక్కడ ఏమైనా వదిలేసానా? సంథింగ్ ఏది వదలకూడదు. ఇక్కడ టార్చ్ లేకుండా ఉండకూడదు. ఇదంతా మనం చేసినే గైస్. చూసారా గైస్, ఏంటి ఎలా వచ్చామంటే చెప్తాను ఆగండి. ఒక ట్రిక్ అయితే చూసాను, ఆ ట్రిక్ ట్రై చేస్తున్నా. దీన్ని మూసేద్దాం అంటారా? ఉండేలేండి, మనకైనా పనికి వస్తుంది. ఏం లేదు గైస్, ట్రిక్ అయితే కూడా చూపించేస్తాను. ఎందుకులే, ఇలా ట్రిక్ ఉందని ఏం లేదు. ఒక బ్రో చెప్పాడు ఇలా ట్రై చేస్తే అంటే ఫాస్ట్ గా. అందుకని ముందు ఆగు, మనమైతే ఫర్నెస్ లో కుక్ చేయాల్సింది ఒకటి ఉంది. అది చోతటికి హెడ్ కనపడచ్చు నాకు కాసేపటికి. అందుకని కోల్ లేదా? అరాడు చెప్పాడు. ఇప్పుడు ఐరన్ కావాలి నాకు. ఇది స్టిక్స్ అవసరం. సర్లేండి, మనకి కావాలి. సర్లేండి, మనం తెచ్చుకోకపోవడం నా తప్పు. 2 డైమండ్స్ దొరికే, ఇంకా మనకి కావాలి. ట్రాప్ డోర్ ఒకటే. ఫుడ్ అయితే సెట్. ఇక్కడ టార్చ్ ఎందుకు పెట్టలేదు? సర్లే, అక్కడ ఉంది.
అండ్ క్రాఫ్టింగ్ టార్చ్ ఎందుకు పక్కనే కదా టార్చ్ పెట్టాను. ఓ టార్చ్ పెట్టిన పొజిషన్ డార్క్ ఉండకూడదు ఎందుకంటే మౌస్ స్పాన్ అవ్వకూడదు అని. అదే ఇలా స్విమ్మింగ్ చేస్తున్నట్టు వెళ్తే అంట మనకి దొరికే అవకాశం ఉందంట. ఓకే నైస్. అంతే అండి, చూడొచ్చు ఇలా స్విమ్మింగ్ రెడ్ స్టోన్ దొరికింది. డైమండ్ దొరుకుద్ది అంటున్నాడు, చూద్దాం డైమండ్ దొరుకుద్దో లేదో. రెడ్ స్టోన్ దొరికింది, డైమండ్ దొరుకుద్దో టెక్నిక్తో. ఇంకా డైమండ్ దొరకక కలుద్దాం గైస్. సో గైస్ చాలా సేపు పెయింటింగ్ చేశాక మనకు దొరికిన ఇయే గైస్ డైమండ్స్ 29 డైమండ్స్. అంతే గైస్, ఇంకేం చేయలేం. అండ్ వీడియో ఈరోజు ఎందుకు లేట్ అయిందంటే బై నాకు 4 days బ్యాక్ అనుకుంటా హెల్త్ అస్సలు బాగాలేదు, వీడియో చేయకపోవడం సారీ బైస్. అండ్ ఒక బ్రో కూడా కామెంట్ చేశారు, బ్రో సారీ బ్రో వీడియో అయితే టవర్ వస్తుంది అనుకున్నాను కానీ ఈరోజు ఇది లేట్ అయ్యి నా బ్రష్ అయ్యింది. అండ్ ఓకే గైస్, ఈసారి నుంచి వీడియో అయితే లేట్ చేయను, సారీ గైస్. ఇంకా నుంచి డైలీ వస్తుంది. హెల్త్ కూడా రీసెంట్గా బాగాలేదు, రికవర్ అవుతున్నాను మెల్లి. 4 days బ్యాకే రికవర్ అయ్యాను. హెల్త్ అయితే కొంచెం తగ్గింది, 4 days అవుతుంది హెల్త్ రికవర్ అయ్యి. అండ్ మధ్యలో చనిపోవడం ఎంత జరిగింది, అందుకే వీడియో లేకపోయింది. అండ్ మొబైల్ హ్యాంగ్ అవుతుంది. న్యూ మొబైల్ అయితే తీసుకోబోతున్నాను ఫ్యూచర్లో. అది న్యూ మొబైల్ తీసుకోవాలని అనుకుంటున్నాను. సరే అనవసరం చదువుతుంది. అండ్ ఎవ్రీ ఫ్రైడే అండ్ కానీ సండే కానీ హార్డ్ కోర్ సిరీస్ వస్తుంది. లేట్ అయినా సారీ గైస్, ఎవ్రీ ఫ్రైడే కానీ ఎవ్రీ సండే వస్తుంది ఇంకా నుంచి. ఓకేనా గైస్, వీడియో అయితే ఇంతే గైస్, సింపుల్గా ఉంటుంది, చాలా చిన్నగా ఉండొచ్చు. సారీ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో ఉంచుకోండి.